అబ్బో, అదొక అద్భుతమైన ఐడియాలేమ్మా. అలాంటి ఐడియాలు మనకు రావులే. అదే ఇంటింటికి తిరిగి ఎవరు కూరలు బాగా వండుతారు, ఎవరు పచ్చళ్ళు బాగా చేస్తారు, ఎవరు బిర్యానీ బాగా వండుతారు అని అడుగుతారంట. ఇదేం బిజినెస్ బాబాయ్? అలా ఇంటింటికి తిరిగి తిండి గురించి అడిగేవాళ్ళని అడుక్కునేవాళ్ళు అంటారు కదా. అదైనా బాగానే ఉండేదమ్మా, సాయంత్రానికి చిల్లరైనా వచ్చి ఉండేది. ఇది వేరమ్మా. ఇప్పుడు మనం రెస్టారెంట్లో ఆన్లైన్లో ఫుడ్కి ఆర్డర్ చేస్తే ఇంటికి తీసుకొచ్చి డెలివరీ చేస్తారే, అలాగే రెస్టారెంట్ ఫుడ్ నచ్చక ఇంటి ఫుడ్ కావాలనుకునే వాళ్ళకి ఇళ్లల్లో ఎవరు బాగా వంటలు చేస్తారో తెలుసుకుని వాళ్ళ చేత వండించి వీళ్ళు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఇస్తారన్నమాట. ఇళ్లలో వండుకోవడానికి బద్ధకం వేసి హోటళ్ళ నుంచి తెచ్చుకొని తింటుంటే మళ్ళీ ఇంటి భోజనాలు ఆర్డర్ ఇచ్చి ఎవరు తింటారు? ఏమో, మన వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు కాబట్టి ఈ బ్రిలియంట్ ఐడియాకి ఇన్స్పైర్ అయిపోయి తినేవాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళకి మన వాళ్ళు ఫుడ్ డెలివరీ చేస్తారన్నమాట. అది బిజినెస్. అబ్బా, ఐడియా చాలా బాగుంది బాబాయ్. కానీ నేను మూటలు మోస్తారా అని అడిగాను, ఇప్పుడు క్యారేజీలు మోస్తాం అంటున్నారు. అంతే కదా బాబాయ్ తేడా? కానీ బాబాయ్, ఈ క్యారేజ్లు మోయడానికి లోన్ ఇస్తారంటావా? లోన్ ఇస్తామనన్నా వీళ్ళు ఏం తాకట్టు పెడతారు? ఓ, ఆయన కోపం, దీని పొగరుంది కదా, అది తాకట్టు పెట్టుకొని ఇస్తారేమో. అంతే కదా? ఈయనకింకా అదే కోపం ఉండుంటే మీరెవ్వరూ ఇంతసేపు మాట్లాడుండేవాళ్ళు కాదక్కా. నాలో పొగరే ఉండుంటే కొంతమంది అసలు ఇంట్లో ఉండేవాళ్లే కాదు. పదండి సారు. ఇప్పుడు ధరణి స్పీడు, ఇంతకు ముందున్న ట్రాక్ రికార్డు పట్టి చూస్తే ఈ పందెం కూడా గెలిచేలాగే ఉంది. ఈ ఇంట్లో నుంచి ఆదిత్య జీవితంలో నుంచి పంపించటం అంత ఈజీ కాదు. ఏ మాయో జరగాలి, లేదా పైనుంచి ఏ మాయాది
చేసుకోవడానికి అద్దంలోకి చూడాల్సిన అవసరం లేదు. నువ్వు నవ్వుతున్నప్పుడు నా కళ్ళల్లో, నీ స్పర్శకి నాలో కలిగే స్పందనల్లో, నీ అభినయానికి నాలో రేకెత్తే కోరికల్లో చూడు. నువ్వు ఎంత అందంగా ఉన్నావో నీకే తెలుస్తుంది. నువ్వు ఒక్క క్షణం కనిపిస్తే కలిగే ఉత్సాహం కోటి క్షణాల ఎదురు చూపుల కళ్ళ అలసటని సైతం దూరం చేస్తుంది. అందుకే మాయా, నువ్వు కనిపించే ఆ ఒక్క క్షణం కోసం ఎన్ని కోట్ల క్షణాలైనా కళ్ళల్లో వెలుగారేంత వరకు నాకంటి వెలుగునవుతానన్నావు. ఊపిరున్నంత వరకు నీడనై ఉంటానన్నావు. ఎన్ని ఆశలు, ఎన్ని కలలు. నువ్వే లోకం అనుకునేలా చేసి ఆ లోకంలో నన్ను పడేసి మాయా మాయా అంటూ నా చుట్టూ తిరుగుతూనే చివరికి నన్ను మాయ చేసిపోయావు. ఈ మాయ కనుచూపు పడితే చాలనుకునేవాళ్ళు, ఆ చూపు దక్కక ప్రాణాలే వద్దనుకునేవాళ్ళు. ఇంతమందిలో ఎక్కడి నుంచి వచ్చావో, ఎలా వచ్చావో తెలీదు. నేరుగా గుండెల్లోకి చేరిపోయావు. మనసుకి హాయినిస్తావని ఆశపడితే మండే గాయాన్ని చేసి వెళ్ళిపోయావు. ఈ మాయ మనసు పట్టుదాన్ని వదిలిపెట్టలేదే. అలాంటిది నా మనసునే నీతో తీసుకెళ్ళిపోతే ఎలా వదిలేస్తాననుకున్నావు? ఎలా వెళ్ళావో అలాగే నా జీవితంలోకి తిరిగి రావాలి. నాకు నీడవై ఉండకపోతే నేనే నీ నీడలా వెంటాడతాను, వదలను. సూపర్, అదిరిపోయింది, ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్. ఎప్పుడు పడితే అప్పుడు, ఎవరికి పడితే వాళ్ళకి రావు, ఇలాంటి ఐడియాలు రావు. ఇచ్చేచ్చుగా, కళ్ళు మూసుకొని లోన్ ఇచ్చేచ్చుగా. సరే, మరి సెక్యూరిటీగా ఏం పెడుతున్నారు? సెక్యూరిటీనా? ఎందుకు సార్? మరి ఇంత అమౌంట్కు లోన్ ఇవ్వాలంటే సెక్యూరిటీగా ఏదో ఒకటి పెట్టాలి కదా. సార్, మీరు ప్రాజెక్ట్ బాగుంది, ఇలాంటి ఐడియాలు ఎవరికి రావు, కళ్ళు మూసుకొని లోన్ ఇచ్చేయచ్చు అన్నారు కదా సార్. ఇచ్చేయచ్చుగా, కానీ సెక్యూరిటీ లేకుండా కుదరదుగా. ఇప్పుడు ఇవన్నీ ఎలా ఉంటాయంటే, కొత్తవి కదా, ఎక్కడ ఫెయిల్ అవుతాయో ఎక్కడ పాస్ అవుతాయో తెలియదు కదా. మరి గ్యారంటీ లేని బిజినెస్లకి ఏదో ఒక గ్యారంటీ ఉండాలి కదా. అందుకే లోన్ ఇవ్వడం కుదరదుగా.
ఒక్క నిమిషం అమ్మా. హలో, నేను విక్రమాదిత్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండిని విక్రమ్ని మాట్లాడుతున్నాను. సార్, మీ దగ్గరికి ఆదిత్య ధరణి అని ఇద్దరు లోన్ కోసం వచ్చారు కదా? ఎస్ సార్. వాళ్ళ వైపు చూడొద్దు. వాడు నా తమ్ముడు, ఆమె నా మరదలు. సార్, మీకే ష్యూరిటీ కావాలన్నా నేను ఇస్తాను. వాళ్ళు అడిగినంత లోన్ ఇచ్చి ఎంకరేజ్ చేసి పంపించండి. సార్, నేను ఫోన్ చేశానని వాళ్ళకి డౌట్ కూడా రాకూడదు. అర్థమైంది కదా? కుదురుతుంది కదా? ఎందుకు కుదరదు? కుదురుద్దిగా, బ్రహ్మాండంగా ఉందిగా, కుదురుద్దిగా. ఓకే, బాయ్. ఉంటాను సార్. ఐడియా సూపర్గా అదిరిపోయిందిగా. లోనేగా, కుదురుద్ది, ఇచ్చేద్దాగా. మరి ఇప్పుడే కుదరదు అన్నారు. మరి ఫోన్ వచ్చింది కదా. ఫోనా? ఎవరు చేశారు సార్? హెడ్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది కదా. ఇప్పుడే, జస్ట్ ఇప్పుడే కొత్త రూల్ వచ్చిందిగా. ప్రాజెక్ట్ బాగుంది కదా, ఏ షూరిటీ లేకుండా ఎంత లోన్ అయినా ఇవ్వచ్చుగా. చాలా థ్యాంక్స్ అండి. మా ఐడియాని నమ్మి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. మరి ఫోన్లో నాకు సపోర్ట్ ఉందిగా. అదే హెడ్ ఆఫీసు. మరి లోన్ ఎప్పుడు ఇస్తారు? ఎప్పుడైనా మీ ఇష్టంగా. రేపు ఫోటోలు, ఆధార్ కార్డులు తీసుకొస్తే డాక్యుమెంటేషన్ చేసి వెంటనే అకౌంట్లోకి డబ్బులు వేసేస్తాంగా. అలాగే సార్, మేము పొద్దున్నే వచ్చేస్తాం. పదండి సారు. వస్తాం సార్. వస్తాను సార్. అంతేగా. నానే లోన్ ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. ఇంకా వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. అవును, నాన్న ఫోన్ చేయలేదండి. మలేషియా నుంచి ఈరోజు బయలుదేరుతా అన్నారు కదా, అయినా ఫోన్ చేయలేదు. నేను చేస్తే కలవట్లేదు. ఏమై ఉంటుంది? ఏంటిది? ఈరోజే డాడీ వస్తా అని చెప్పారు. అక్కడ మలేషియా నెంబరు కలవట్లేదు, ఇండియా నెంబరు కలవట్లేదు. ఏమై ఉంటుంది? మళ్ళీ ఒకసారి చేద్దాం. అమ్మా, 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 వస్తున్నా. అమ్మా, ఈరోజు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. నువ్వింత సంతోషంగా ఉన్నావంటే అదేదో గొప్ప విషయం అయి ఉంటుంది. ఏంటి నాన్న అది? టైలర్ ఒక సూపర్ ఐడియా ఇచ్చిందమ్మా. దానికి బ్యాంక్ వాళ్ళు చాలా ఇంప్రెస్ అయిపోయి లోన్ ఇవ్వడానికి రెడీ అయిపోయారు. అవునా? అవునమ్మా, వెంటనే స్టార్ట్ చేయబోతున్నాం. లైఫ్లో ఫస్ట్ టైం ఏదో కొత్తగా చేయబోతున్నాను అని చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. తప్పకుండా సక్సెస్ అవుతుంది అనిపిస్తుంది. చాలా సంతోషం నాన్న. ఇంతకీ ఏం చేయబోతున్నారు? ఒక మొబైల్ యాప్ పెట్టబోతున్నాము అమ్మా. నువ్వు చెప్పు టైలర్. హోటల్ భోజనంతో విసిగిపోయి ఇంటి భోజనం అయితే బాగుంటుంది అని చాలా మంది అనుకుంటారు కదత్తయ్య. అలాంటి వాళ్ళ కోసం చక్కటి ఇంటి భోజనం అందించేలా, అలాగే బాగా వంట చేయగలిగి ఇంట్లో నుంచి బయటకొచ్చి పనిచేసే అవకాశం కొంతమంది ఉంటారు కదత్తయ్య. అలాంటి వాళ్ళందరినీ
ఒకే చోటికి చేర్చి వాళ్ళు అడిగిన వంటల్ని వీళ్ళ ఇంటి దగ్గరే వండి పంపించేలా అందరినీ ఒకే దగ్గరికి చేర్చే మంచి వేదిక అత్తయ్య ఈ యాప్. అదే అమ్మా, అత్తయ్య ఎప్పుడు తినడానికి ఫోన్లో ఆర్డర్ ఇస్తుంది, హోటల్ నుంచి తీసుకుని ఇంటికి డెలివరీ ఇస్తారు కదా. ఇందులో రెస్టారెంట్స్ బదులు మన యాప్లో ఇళ్లలో నుంచే వంట చేసి పంపిస్తాం. అర్థమైంది నాన్న, ఐడియా అయితే చాలా బాగుంది. బాగున్నట్టే ఉంది కానీ ఏంటి ఇట్లాంటి ఐడియాలకు కూడా బ్యాంకులో లోన్ ఇచ్చేస్తారా? ఎందుకెవరన్నయ్య గారు? ఒకరికి అవసరం, ఇంకొకరికి అవకాశం. ఈ రెండింటినీ ఒక దగ్గర చేర్చగలిగితే అంతకు మించి అద్భుతమైన ఐడియా ఇంకేముంటుంది? ఇలాంటి వాటిని ఎవరైనా ప్రోత్సహిస్తారు, ఎవరైనా లోన్ ఇస్తారు. అవునంటీ, చాలా అద్భుతమైన ఐడియా. ఇంతకన్నా గొప్ప ఐడియా ఇంకెక్కడా లేదు, ప్రపంచంలో ఎవరికి రాదు అని బ్యాంక్ వాళ్ళు ఎగబడి లోన్ ఇచ్చేస్తున్నారు. దాంతో వీళ్ళు బిజినెస్ పెట్టుకొని ఏ అంబానీ రేంజ్కు వెళ్ళిపోయినట్టు, ఛాలెంజ్లో గెలిసిపోయినట్టు కలలు కంటున్నారు కదా. కళ్ళేంటమ్మా, కోటలే కట్టేస్తుంటాను. అంటే ఏంటక్క? బ్యాంకు వాళ్ళు లోన్ ఇస్తాము అనకుండానే ఊరికి అబద్ధాలు చెప్తున్నాము అనుకున్నావా? అవును శ్రావణి, అబద్ధం చెప్పాల్సిన అవసరం వీళ్ళకే ఉంది. నిజంగానే ఐడియా బాగుంది కదా, ఎందుకు లోన్ ఇవ్వరు? ఇస్తున్నారు ఆంటీ, కానీ ఐడియా బాగుంది, వీళ్ళేదో అద్భుతాలు చేస్తున్నారని కాదు. మీ పెద్దబ్బాయి గారు మేనేజర్కి ఫోన్ చేసి లోన్ ఇవ్వమని చెప్పారు కాబట్టి ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అది సంగతి. లేకపోతే ఈ ఐడియాకి ఏ బ్యాంకు లోన్ ఇస్తుందమ్మా?